గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి ఆడవారికి మాత్రమే 2026 నుండి 2027 వరకు అంటే శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో క్లియర్గా వివరిస్తాను. ఈ వీడియో కేవలం ఆడవారికి మాత్రమేనండి. శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుత సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 6 అండి. ఈ సంవత్సరంలోని మొదటి 6 నెలల సమయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. ఎందుకంటే అష్టమ గురువు యొక్క ప్రభావం వల్ల ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉండదండి. అంటే తల నరాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, లేదా మెడ నరాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఉదరానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ ఉండే అవకాశాలు ఉంటాయి. అష్టమ గురువు వల్ల ప్రతి విషయంలోనూ అధికంగా శ్రమ చేయవలసి వస్తుంది, లేదా మీరు మొదలుపెట్టినటువంటి పనులలో ఆలస్యాలు కనిపిస్తాయి. ఆర్థిక పరంగా లాభాలు ఉన్నప్పటికీ కూడా అనవసరమైనటువంటి ఖర్చులు అనేవి పెరుగుతాయి. 8వ ఇల్లు అనేది ఆకస్మిక సంఘటనలు సూచిస్తుంది. కాబట్టి అప్పులు తీర్చే క్రమంలో ఇబ్బందులు ఎదురవుతాయి. పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం ఖచ్చితంగా నిపుణుల యొక్క సలహాలను తీసుకోవటమే మంచిది. ముఖ్యంగా మీ పేరు మీద పెట్టుబడులు పెట్టేటప్పుడు అండి, అంటే ఎక్కడైనా సరే అగ్రికల్చర్ ల్యాండ్ విషయంలో కానీ, వాహనాల విషయంలో కానీ, ఏదైనా ప్రాపర్టీ విషయంలో కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం 1-2 సార్లు ఆలోచన చేయటం మంచిది. ఈ ఫలితాలు అనేవి కేవలం 6 నెలల వరకు మాత్రమే, అంటే జూన్ 2వ తారీఖు వరకు మాత్రమే. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి ఆడవారు కనుక ఇంట్లో వారి పనిని నిర్వర్తిస్తూనే బయటికి వెళ్ళి కూడా కష్టపడుతున్నట్లయితే, అంటే ఉద్యోగం చేస్తున్నట్లయితే, ఉద్యోగంలో మీరు చేసేటువంటి పనులలో ఆలస్యం కావటం, ఉద్యోగంలో పనిభారం పెరగటం, పై అధికారులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మీకు ఈ సంవత్సరంలోని డిసెంబర్ 5వ తారీఖు వరకు రాహువు 4వ ఇంట్లో ఉంటాడండి. 4వ ఇల్లు అనేది మాతృస్థానం, అంటే తల్లిగారికి సంబంధించినది. కాబట్టి తల్లిగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహం కాని వారికి జూన్ మాసం వరకు వివాహ ప్రయత్నాలు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే అమ్మాయిలకు అత్తమామల తరపు నుండి ఏదైనా ఆస్తి రావాల్సి ఉన్నట్లయితే, లేదా ఆర్థిక విషయాల పట్ల అపార్థాలు అనేవి పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారసత్వ ఆస్తికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు జూన్ మాసం ముందు తీసుకోకపోవటం మంచిది. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి అమ్మాయిలకు గనక పెళ్ళయి సంతానం కోసం గనక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆలస్యాలు తప్పవు. ఎందుకంటే శని 5వ స్థానంలో ఉన్నాడు. 5వ స్థానం అనేది పుత్రస్థానం, సంతాన స్థానం. కాబట్టి శని ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఆలస్యం అనేది చోటు చేసుకుంటుంది. కాబట్టి పిల్లల విషయంలో, అంటే సంతానం విషయంలో, ప్రెగ్నెన్సీ విషయంలో ఆలస్యం ఉంటుందండి. ఒకవేళ మీకు ఆల్రెడీ సంతానం కనుక ఉన్నట్లయితే వారి యొక్క విద్యా విషయంలో శ్రమ ఎక్కువగా చేయవలసి వస్తుంది. జూన్ 2వ తారీఖు తర్వాత గురువు 9వ స్థానంలోకి వెళ్తాడు. దీనిని భాగ్యస్థానం అంటారు జ్యోతిష శాస్త్రం ప్రకారం. రాహు 4వ ఇంట్లో ఉంటాడు, కేతు ఏమో 10వ ఇంట్లో ఉంటాడండి. కాబట్టి జూన్ తర్వాత నుండి మీ యొక్క పరిస్థితులు అనేవి పూర్తిగా అనుకూలంగా మారతాయి. అదృష్టం కలిసి వచ్చి నిలిచిపోయినటువంటి పనులు కూడా వేగవంతం అవుతాయండి. వృత్తిపరంగా అద్భుతమైనటువంటి మార్పులు కనిపిస్తాయి. మీరు గతం నుండి నిరీక్షిస్తున్నటువంటి ప్రమోషన్లు రావటం కానీ, జీతంలో పెరుగుదల కానీ, మంచి జీతంతో కూడుకునేటువంటి కొత్త ఉద్యోగ అవకాశాలు కానీ లభిస్తాయి. అలాగే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి అమ్మాయిలు గనక ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే, విదేశీ ప్రయాణాలు చేయదలుచుకున్నట్లయితే మీ యొక్క ప్రయత్నాలు అనేవి విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువ అండి. ఆర్థిక స్థితి మాత్రం బలపడుతుంది. అప్పులు తీర్చేంత స్థిరత్వాన్ని సాధించగలుగుతారు. అనుకోని ధనలాభం, గతంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడుల నుండి మంచి రాబడి లభిస్తుంది. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి అమ్మాయిలకు గనక పెళ్లి కాక వివాహ ప్రయత్నాలు గనక చేస్తున్నట్లయితే పెళ్లి కాని వారికి వివాహ యోగ సూచనలు ఉన్నాయి. అత్తమామల నుండి నైతిక మద్దతు, ఆర్థిక మద్దతు లభించి సంబంధాలు అనేవి మెరుగుపడతాయి.
రాహు 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కుటుంబ పరంగా చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ వివాహ జీవితం పరంగా అనుకూలంగానే ఉంటుందండి. ఒకవేళ మీకు సంతానం ఉన్నట్లయితే పిల్లల విషయంలో శుభవార్తలను వింటారు. వారి విద్య గురించి కానీ కెరీర్ గురించి కానీ సంతృప్తికరమైనటువంటి పురోగతి అనేది కనిపిస్తుంది. ఒకవేళ మీకు సంతానం లేనట్లయితే, పెళ్ళయి సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ కాలం చాలా బాగుంటుంది. జూన్ మాసం ముందు వరకు మీకు అనుకూలం కాదండి. జూన్ మాసం తర్వాత చాలా విషయాలలో అనుకూలతలు అనేవి పెరుగుతాయి. అయితే మీకు అనుకూలించిన గ్రహం ఏంటంటే రాహు 4వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ పరంగా చిన్న చిన్న అపార్థాలు అనేవి ఎదురవుతాయండి. అంటే మీ కుటుంబ సభ్యులు మీ పైన ప్రేమ చూపిస్తున్నప్పటికీ కూడా నా తల్లిదండ్రులు కానీ భర్త కానీ ఇంట్లో అత్తమామలు కానీ నన్ను పట్టించుకోవట్లేదు అనేటువంటి భావన మీలో కలగవచ్చు. అదంతా రాహు యొక్క ప్రభావం. పిల్లలు ఎవరైతే ఉన్నారో గురువు భాగ్యస్థానంలోకి అడుగు పెట్టినప్పటి నుండి జూన్ నుంచి అక్టోబర్ మాసం వరకు చిన్న వయసులోనే విజయాలను సాధించే అవకాశాలు ఉంటాయండి. ఆర్థికపరమైనటువంటి జ్ఞానం పెరుగుతుంది. ఉన్నత విద్యలో రాణించటం, వారసత్వ విషయాలలో ముందంజు వేయటం వల్ల ధన వృద్ధి కలుగుతుంది. విదేశాలలో ఉన్నత విద్యలో రాణించి స్థిరపడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అక్టోబర్ 31వ తారీఖు తర్వాత నుండి గురువు 10వ స్థానంలోకి వస్తాడండి. కేతువు గురువు 10వ స్థానంలో ఉంటారు, శని 5వ స్థానంలో ఉంటారు, రాహు 4వ స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో కెరీర్ పరంగా పెద్ద పెద్ద నిర్ణయాలను తీసుకుంటారు. దీర్ఘకాలిక కెరీర్ లక్ష్యాలను నిర్ణయించుకుంటారు. ఉన్నత విద్యా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి అనుకున్న వారికి కానీ ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితి అనేది బలపడుతుందండి. భవిష్యత్తు కోసం పొదుపు చేస్తారు. వివాహం కాని వారికి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. అయితే మిశ్రమ కాలం అండి. వివాహ యోగ సూచనలు అయితే ఉన్నాయి. పిల్లల యొక్క పురోగతి అనేది సంతృప్తిని ఇస్తుంది. కుటుంబం అంతా కలిసి ఆనందంగా ప్రశాంతంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అలాగే వివాహం అయిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వివాహపరంగా అనుకూలంగా ఉంటుందండి. అయితే డిసెంబర్ నెలలో గురువు వక్రిస్తాడండి. అలాగే రాహు ఏమో 3వ ఇంట్లో, కేతు ఏమో 9వ ఇంట్లోకి వెళ్తారు. పరాక్రమ స్థానంలో రాహు అడుగుపెట్టిన తర్వాత అంటే డిసెంబర్ 5వ తారీఖు తర్వాత నుండి కుటుంబ పరంగా రాహు పెట్టేటువంటి ఇబ్బందులు అనేవి తగ్గుతాయి. రాహు ప్రభావం అనేది తగ్గుతుంది. పరాక్రమ స్థానంలోకి వెళ్ళాక వృశ్చిక రాశిలో జన్మించినటువంటి ఆడవారిలో ధైర్యం అనేది పెరుగుతుందండి. అయితే ఉద్యోగం చేస్తున్నటువంటి ఆడవారు ఎవరైతే ఉన్నారో అక్టోబర్ 31వ తారీఖు తర్వాత కుటుంబాన్ని పక్కన పెట్టి ఎక్కువగా మీ ప్రొఫెషన్ పైనే ఫోకస్ చేసే అవకాశాలు ఎక్కువ అండి. కాబట్టి మీకుండేటువంటి పని ఒత్తిడిని ఇంటికి తీసుకురాకుండా కుటుంబానికి ప్రత్యేకించి సమయాన్ని కేటాయించండి. భర్తతో పిల్లలతో నాణ్యమైనటువంటి సమయాన్ని గడపటం పైన దృష్టి పెట్టండి. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి ఆడవారికి ఈ సంవత్సరం స్టార్టింగ్లో మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు. మెయిన్గా జూన్ 2వ తారీఖు ముందండి. ఈ 2026 సంవత్సరంలో వృశ్చిక రాశిలో జన్మించిన వారికి అదృష్ట సంఖ్యలు 9, 5, 8 అండి. సోమవారం, గురువారం, మంగళవారం కలిసి వస్తాయి. అలాగే ముఖ్యమైనటువంటి సూచనలు ఏంటంటే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి ఆడవారు అలాగే అమ్మాయిలు కూడా మీరు ఒకవేళ హాస్టల్లో కనుక నివసిస్తున్నట్లయితే అంటువ్యాధులు ముఖ్యంగా చర్మానికి సంబంధించినటువంటి దురదలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి అమ్మాయిలకు కనుక వారు జన్మించినటువంటి రాశి నక్షత్రమే కాకుండా కంప్లీట్ బర్త్ డీటెయిల్స్ కనుక తెలిస్తే మీ పర్సనల్ జాతక కుండలి ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా సపరేట్ జాతక కుండలి అనేది ఉంటుంది, జాతక చక్రం ఉంటుంది. దాని ప్రకారం అదృష్ట రత్నం కావాలి అన్నా, అదృష్ట రుద్రాక్ష కావాలి అన్నా, కరుంగలి మాల కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు.